ఆంధ్రాకి గూగుల్ వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది, అట్లాగే టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, ఇట్లా వరుసగా దానికి విపరీతమైన ప్రోత్సాహకాలు ఇస్తున్నమాట వాస్తవం. 99 పైసలకే భూమి, లేకపోతే 22,000 కోట్ల రూపాయలు ఒకళ్ళకి బెనిఫిట్, 28,000 కోట్ల రూపాయలు ఒకళ్ళకి బెనిఫిట్, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, నీళ్ల సదుపాయాలు ఇవ్వడాలు, ఇట్లాంటి అనేకం చేసుకొస్తున్నారు. తక్కువ రేటుకి కరెంట్ ఇస్తాం, ఇట్లాంటివన్నీ కూడా. ఎందుకు? విభజిత ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ ఎదగాలి అంటే సంస్థలు రావాలి. సంస్థలు రావాలి అంటే బెంగళూరు ఉండగా, హైదరాబాద్ ఉండగా, చెన్నై ఉండగా ఎడ్డుకొస్తారు ఆంధ్రాకి. అమరావతి క్రిందటిసారి దాని మీదనే పెట్టి అందరిని అక్కడికి రమ్మంటే వాళ్ళు రాల. ఎందుకంటే అది సఫిషియెంట్ కాదు వాళ్ళకి ఆ కార్పొరేట్ లుక్ లేదా మెట్రో లుక్ ఉండాలి. అందుకే ఈ దఫా అది జగన్ విశాఖ అన్నాడు. అప్పుడే విశాఖే అప్పుడు అదాని కానీ వీళ్ళందరూ కూడా వచ్చింది, అంబానీలు కానీ. అది ఈ దఫా చంద్రబాబు గారు కూడా జగన్ని తిడుతున్నా నిశ్శబ్దంగా విశాఖ డెవలప్మెంట్ గ్రోత్ ఇంజిన్ అన్నటువంటి ప్రిపేర్ చేసి దాన్ని డెవలప్ చేసుకొస్తున్నారు. అక్కడ ఈ సంస్థలకి అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి వస్తున్నాయి. అందులో ఇట్లా తక్కువకి ఇస్తున్నారు కాబట్టి దాన్ని ఇప్పుడు కర్ణాటకలో ప్రియాంక ఖర్గే, ఎవరైతే మల్లికార్జున్ ఖర్గే కొడుకున్నాడో, మంత్రిగా ఉన్నాడో, ఆయన ఆంధ్రప్రదేశ్ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది, వేల కోట్ల రూపాయల ప్రజాధనం వాళ్ళకి ఖర్చు పెట్టేస్తోంది, దాంతో మేమెక్కడ పోటీ పడతాంలే అని వెటకారం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఏడుస్తోందనమాట. బెంగళూరులోనేమో ఓ పక్కన పారిశ్రామికవేత్తలు తిట్టిపోస్తున్నారు అక్కడ ఉన్నటువంటి గుంటలు, అక్కడ ఉన్న ప్రభుత్వ నిర్వహణ వాటితో. అలాగా అక్కడ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్పొరేట్ సంస్థలే పోస్టులు పెడుతుంటే వాళ్ళకి లోకేష్ మెసేజ్లు పెట్టి రండి ఇక్కడికి వచ్చేయండి, మేము మీకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దాంతో కడుపు రగిలిపోతుంది వాళ్ళకి. ప్లస్ ఇప్పుడు ఆంధ్రాకి వరుసగా వస్తున్నటువంటి సంస్థలతో వణుకు పుడుతున్నట్టుంది. అందుకే పడి ఏడుస్తోంది ఆంధ్రప్రదేశ్ మీద.